రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరిన్ని మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది బాసాని మమత. మరి ఇలాంటి ముచ్చట్లయితే ఇంటూరు కానీ ముందుగా అయితే ముఖ్యాంశాలు చూసినాక గటెన్క వార్తలు షురూ చేద్దాం. ఫ్రీ బస్సు ప్రయాణం మొదలు పెట్టిండ్రు. టికెట్ లేని ప్రయాణం మొదటిసారి చేసిండ్రు. అధికారం తగ్గింది, ప్రతిపక్షం పెరిగింది. సమస్యలు చెప్పుకోనికి ప్రజా దర్బార్కు రమ్మన్నారు. రాష్ట్ర నలుమూలలకెళ్ళి వేల సంఖ్యలో వస్తున్నారు. అప్పచెప్పిండు ఎవరి పనులు వాళ్ళకి, మొదలు పెట్టాలన్నాడు యాళ్ళకి. అమ్మలక్కలు తట్టబుట్టలు చదురుకొని పొద్దుగల బస్టాండ్లో పోయి నిలబడి బస్ ఎక్కనికి రెడీగుండొచ్చు. బండ్ల మీద నౌకర్ చేయనికి పోయే అక్కలు కూడా ఆ స్కూటీలు ఇంటికాడనే పెట్టి బస్ ఎక్కి పోతుండొచ్చు. ఏటికెళ్ళి టికెట్ కూడా లేదు కాబట్టి యాత్రలకు సుత పోతుండొచ్చు. పర్సుల పైసలు సేఫు, బండ్ల పెట్రోలు సేఫు. ఇంట్లకు సరుకులు సామాన్లు తేవాలన్నా మొగ మనుషులు పోవాల్సిన అవసరం లేదుగా. అమ్మలెక్కలే పోయి సంచిల సామాన్ తీసుకొని హాయిగా ఫ్రీ బస్ ఎక్కి తీసుకొని వస్తుండొచ్చు. మరి సర్కారులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్సుల ప్రయాణం ఎట్లెట్లా చేస్తుర్రో ఒక్కపారి అరుచుకొద్దాం పారి. అబ్బాయి కాన్ నుంచి కొలువులు చేసే అక్కలు, కాలేజీకి పోయే చెల్లెళ్ళు, అట్లనే బడికి పోయే పిల్లలు ఇక అన్నీ చదువుకొని బస్ ఎక్కనికి రెడీగా ఉండొచ్చు పోన్రి బస్ స్టాండ్లల్లా. ఇగో నిన్న చూడండి, మంత్రి మేడాలు జెండా ఊపంగానే అక్కలకు ఆర్టీసీ బస్సుల ఫ్రీగా ప్రయాణం చేసే సౌలత్ దొరికింది పోన్రి. తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని ఇక సీఎం సార్ ఆర్టీసీ బస్ ఎక్కి అట్లనే విండో పక్కకు కూర్చున్నాడు కిటిక్కాడ. ట్యాంక్ బండ్ దాకా పోయిందట బస్సు. ఆడికి పోయినాక అంబేద్కర్ సార్కు నివాళులు అర్పించి ఆయనతో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది అన్నట్టు. బస్సులో పోతాప్పుడు ఎవరెవరు పోయారో ఎరికేనా, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం సారు, అట్లనే ఆఫీసర్లు అందరు కూర్చురాట. ఇక ఈ ఫ్రీ బస్సు పథకంలో ఏ బస్సు ఎక్కొచ్చు అని డౌట్ ఉండొచ్చు, చెప్తా మినురై. ఆర్డినరీ బస్సు ఎక్కొచ్చు, మెట్రో బస్సు ఎక్కొచ్చు, పల్లె వెలుగు ఎక్కొచ్చు, ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చు. ఇవి అన్నిట్లలో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు అక్కు. కాకుంటే పైసలకు బదులు ఏదన్నా ఒక ఐడి కార్డు చూపించాలన్నట్టు. ఐడి కార్డు అంటే పరిశాన్ కాకుర్రి, ఆధార్ కార్డో, ఓటర్ కార్డో, పాన్ కార్డో, లైసెన్సో ఏదో ఒకటి చూపించాలి. ఇక ఫస్ట్ నాడని అమ్మలక్కలు కూడా బాగానే వచ్చిరట బస్ ఎక్కేటందుకు. ఇక జిల్లాలల్లో అన్ని జిల్లాలలో సుతా కలెక్టర్లు ఫ్రీ బస్సును అయితే చాలు చేసిర్రు. జీరో టికెట్ కొట్టి ఆయనంతా ముత్తమంత దూరం పోయి ప్రయాణం అయితే చేసిరట. కాంగ్రెస్ లీడర్లు, పోలీసులు గులాబీ పువ్వులు ఇచ్చి ఇక లేడీస్కి అయితే ఎలకని చెప్పిర్రు అన్నట్టు బస్సులలో ఎక్కేటందుకు. ఇక అట్లనే బస్సుల మీద సుతా మహాలక్ష్మి స్టిక్కర్లు అంటబెట్టిర్రు. ఫ్రీగా ప్రయాణం చేసేటందుకు మైకులల్లో సాటింపు కూడా వేసిరట. ఇక ఒక పారి ఇన్నూరికి అక్క ఏమంటున్నదో, ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తున్నందుకు మీ అభిప్రాయం ఏందని అడిగితే, మరి గా పైసలన్నీ ఏం చేస్తారక్క అని అంటే ఏమన్నదో ఇన్నూరి. ఇంకో అక్క ఏమంటుందో ఇన్నూరు ఒక పారి, మాకు బాగానే ఉంది ఫ్రీగా, కానీ మొగోళ్ళకు కూడా హాఫ్ టికెట్ పెట్టినా బాగుండు ప్రభుత్వం అని ఈ అక్క అంటున్నది. ఇక్కడ చూరు ఈ అక్క ఏమంటున్నదో. ఏ విధంగా అయితే తెలంగాణ ఇస్తామని గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారో, ఈ 6 గ్యారంటీలను కూడా నిక్కచ్చిగా 100 రోజుల్లో ఫ్రీ బస్సు ప్రయాణం మంచిగానే ఉన్నది, కానీ బస్సులు సరిపోయి ఇంకా జర్రాన్ని బస్సులు పెంచాలని ఒక్కొక్క అంటుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారంటే 100 రోజులల్లా నిక్కచ్చిగా అమలు చేస్తాము, అన్ని 6 గ్యారంటీలు 100 రోజులల్లా అమలు చేస్తామని వచ్చిండ్రు రేవంత్ రెడ్డి సారు. పోయిన ప్రభుత్వంలో ప్రతిపక్ష పోలు తక్కువ ఉండే, ఉన్న దాంట్లో కూడా శిల్లం కల్లం అవుతుండే. కానీ ఇప్పుడున్న ప్రతిపక్షం ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కలిపి బాగానే అయ్యిండ్రు ప్రతిపక్షంగా. కానీ ఇప్పుడున్న ప్రతిపక్షము ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కలిపి బాగానే అయ్యిండ్రు ప్రతిపక్షంగా. ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 9వ తారీఖున రైతు బంధు 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్న ముచ్చట ఏమైందని అప్పుడే ప్రతిపక్షంగా హరీష్ రావు అన్న మొదలుపెట్టిండు అడగడం. ఇక ప్రశ్నించడం మొదలుపెట్టిండు. అవతలున్న అధికార పార్టీలకు ఎంత భయం అవుతుందో తెలియదు, కానీ యువతలున్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకుల సంఖ్య బలం కూడా బాగానే ఉంది కాబట్టి తగ్గ ఫర్ ఉండొచ్చు.
సమావేశాలు అంటున్నారు. పబ్లిక్ బీఆర్ఎస్ మాత్రం ఓడిపోయినాక గెలిచిన మాకు అన్ని అలవాటే అన్నట్టుగా సాదా సీదాగా ఉంటురు. మరి నడుమంత్రానికి వచ్చేసరికి ఎక్కడ మలుపు తిప్పేది తెలియదు. ప్రధాన ప్రతిపక్షం అంటే అప్పుడు యాదకొచ్చే పార్టీల పేర్లు ఏమున్నాయి? ఎంఐఎం లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ ఉంటుండే. ఇక అప్పుడు 19 సీట్లు ఏమో ఉండే కాంగ్రెస్కు. కానీ ఇప్పుడు చూడండి, ప్రతిపక్ష పోలదే ఎక్కువ బలం ఉందంట నూళ్ళు. అయితే అసలు ముచ్చట ఏందని అంటే 9.5 ఏండ్లు అసెంబ్లీలో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఈ కాడి నుంచి బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తాడు అన్నట్టు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కూడి మీటింగ్ పెట్టిరట పొద్దుగాలనే గులాబీ భవన్లో కూర్చొని. ఇంత ఎందుకో ఏమో మరి ఇక కేటీ రామన్న, పద్మారావు సారు, ముఠా గోపాల్ సార్లు అయితే రాలేకపోయారు అన్నట్టు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గానైతే కేసీఆర్ సారే ఉండాలని సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అన్నాడు అన్నట్టు. తలసాని సారు అట్లనే కడియం సారు కూర్చొని ఇద్దరు కలిసి హిమ్మతి ఇచ్చిర్రు. ఇంకా ఎవరి పేర్లు ముందుకు రాలే కాబట్టి అధ్యక్షుల వారే అసెంబ్లీ పెబ్బ అయ్యిండు అన్నట్టు. యునానిమస్గా ఇక గెలిచిండు. కతిమ్మ పదవులు వంచే జిమ్మదారు కూడా సార్కే ఉన్నట్టు తీర్మానం చేసిరట అందరు కూడి. ఆడికెళ్ళి ఆయనతో బస్ ఎక్కి అమరవీల స్తూపం కాడికి పోయి నివాళులు అర్పించినాక అటే ఇంకా అందరు కలిసి అసెంబ్లీకి అయితే పోయిరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారాలు చేయనీకి. ఇక మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ హాస్పిటల్లోనే ఉన్నాడు కాబట్టి ఇక 2 నెలల దాకా బెడ్ రెస్టే ఉంటుందని అనుకొస్తున్నాం వచ్చట. అప్పటిదాకా మరి అసెంబ్లీలో పార్టీని పెద్దగా ఎవరు నడిపిస్తారో చూడాలి. ఇక తెలంగాణ వచ్చినాకనైతే ప్రతిపక్ష పార్టీల 39 మంది ఉన్న బలంగా ప్రతిపక్ష పార్టీ ఇది వరకు ఏది లేదట. ఇదే తొలుగుతా అన్నట్టు. ఇక సీనియర్ మంత్రులు చాలా మందే ఉన్నారు ఎమ్మెల్యేలు సుతా. చూడాలా మరి ఎట్టెట్లయితుందో. తగ్గపారే ఉంటుండొచ్చు ఈ కాడి నుంచి అసెంబ్లీల సమావేశాలు అయితే. హరీష్ రావు అన్న ప్రతిపక్షంగా అప్పుడే స్టార్ట్ చేసిండు. రైతుల గురించి, వడ్ల గురించి అన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మరి అవతల వాళ్ళకి ఏమైతున్నదో చూడాలి. మునుపు ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీసర్ల దగ్గర ప్రజావాణి అనే కార్యక్రమం నడిచేది. ఇక ఆడ కలెక్టర్ సారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఇంకా ఎవరెవరు సర్కార్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరూ వచ్చేది. అటెంకా కొన్ని రోజులైనాక అది ఆపేసిండ్రు. ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకునేటందుకు కూడా సరిగ్గా టైం ఇవ్వకపోతుండ్రు. కానీ ఇప్పుడు ఖుద్దు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దొరుకుతుంది ప్రజా దర్బార్ అనే కార్యక్రమంలో. మరి ఆ కార్యక్రమం 2వ రోజు నడిచిపోయింది. మరి ఎవరెవరికి దీనివల్ల ఎంత మేలు జరుగుతుంది, ఇప్పటి వరకు సీఎం సారు ఎంతమందిని కలిసిండ్రో అరుచుకొనొద్దాం పారి. మునుపు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల కాడ ప్రతి సోమవారం నాడు ప్రజావాణి అనే ప్రోగ్రాం అయితే నడిపించేటోళ్ళు అప్పటి ప్రభుత్వము. ఇక ఆడికి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టరు అట్లనే సర్కార్ నౌకరు చేసే ఆఫీసర్లు ఆడనే ఉంటుండే. ఇక పబ్లిక్ తిప్పలు చెప్తే ఆఫీసర్లు వెంటనే సాల్వ్ చేసేది అన్నట్టు. కానీ కొన్నొద్దులకు సరిగా చేయలే ప్రజావాణి ప్రోగ్రాము. కానీ ఇప్పుడు చూడండి, సీదా సీఎం సార్ ఆఫీసులనే ఇటు పక్కనేమో ప్రజలు, అటు పక్క ఆఫీసర్లు. 2వ నాడు సుతా బగ్గనే వచ్చిరట పబ్లిక్. ప్రజాభవన్ల ఆడిటోరియంలో కుర్చీలేసి మరీ కూసోబెట్టిరు వచ్చిన పబ్లిక్ నైతే. ఇక ఒక్కొక్కరు తాన ఫిర్యాదులు అయితే తీసుకున్నారు ఆఫీసర్లు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాతనైతే అప్పుడు కొత్తల సర్కారు నౌకరు చేసేటోళ్ళని మాత్రమే లోపలికి ఎంట్రీ ఇప్పించేది, ఇక కుర్చీలు వేసి ఇట్లా మాట్లాడేది. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు అయినాక చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖుద్దు సీఎం సారే ప్రజల సమస్యలు అడుక్కుంటా ఆయనతో దరఖాస్తులు అయితే గంట సేపు ఇలవాడి తీసుకున్నాడట 2వ నాడు. ఇక ఈ ఫిర్యాదులను అన్నిటిని ఏం చేస్తారంటే ఆన్లైన్లోకి ఎక్కించి ఇక ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ నంబర్కి అయితే ఆ నంబర్ పంపిస్తారన్నట్టు. ఇక దరఖాస్తులు అన్నీ సెక్రటేరియట్కు లేకపోతే జిల్లా కలెక్టర్లకు పోతాయట. వాళ్ళు ఎంక్వైరీ చేసి ప్రజల సమస్యలు తీరుస్తారన్నట్టు. ఇక నిన్ననైతే ఏం తక్కువ 2000 మందికి పైననే ప్రజాభవన్లను అయితే సమస్యలు చెప్పుకున్నారట. ఇక ఖుద్దు సీఎం సార్ ఆఫీస్ నుంచే ఫిర్యాదులు పోతున్నాయి కాబట్టి పక్కా పనులు అయితే అని ప్రజల నమ్మిక అన్నట్టు. ఎంతవరకు వస్తుందో చూడాలి. మరి ప్రోగ్రాం అయితే మధ్యాహ్నం ఉన్నది కానీ సమస్యలు తీరాలి కదా, ముందుగాలనైతే చూద్దాము అని అనుకుంటున్నారు జనాలు. మొన్నటికి మొన్న 11 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అటెంకా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఇక ఎలువడ్డ ఎట్లెట్ల నడిపియాలని ముచ్చట్ల మీద నడిచింది మీటింగు. అన్ని పనులు ఒకరే చూసుకోనికి కుదరదు కాబట్టి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిని పెడతారు. ఇది వరకున్న ప్రభుత్వంలో దేనికి దానికి ఏ శాఖకు ఆ శాఖ మంత్రి ఉన్నట్టుగానే ఇప్పుడు వచ్చిన కొత్త మంత్రులకు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పిరో చూద్దాం పారి.
సీఎం సారు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిరుగాక మొన్న అటు ఇంకా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారట. రాష్ట్రంలో ఆఫీసర్లకు పనులు చెప్పాలంటే అన్ని పనులు ఒకళ్ళే చూసుకున్నాడు సాధ్యం కాదు కాబట్టి మంత్రులకు అప్పచెప్తారు. ఇక ఇప్పుడు ఆ మంత్రులు ఏ ఏ శాఖకు శాఖను పెడతారు కాబట్టి ఇక పాతోళ్ళు అంటే ఏ మంత్రులు ఉన్నారో తెలుసు కానీ కొత్త వాళ్ళు వచ్చిరు కదా, మరి ఏ శాఖకి ఏ మంత్రిని నిర్ణయించిరో ఒక పారు చూద్దాము. ఇక రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఏమేం శాఖలు ఉన్నాయంటే పోలీసు, మున్సిపల్, చదువుల శాఖ, అట్లనే కార్మికుల శాఖ ఉన్నదట. ఇక చిన్న సీఎం ఏమో బట్టి సారే అన్నట్టు పైసల మంత్రి, అట్లనే ఆమ్దానిని పెంచుడు, అప్పులు తెచ్చుడు, అట్నే 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా ఆయనదే. అడిగిన వాళ్ళకి అల్లా ఇచ్చుడు, అట్నే బడ్జెట్ పెట్టుడు కూడా అన్ని చూసుకునుడు ఈసారిదే అన్నట్టు. ఈ ఐటీ శాఖ అంటే ఇది వరకు కేటీఆర్ సార్ చూసుకునేది, మరి ఇప్పుడు ఇవ్వాలంటే శ్రీధర్ బాబు చూసుకుంటాడట. ఇక ఐటీకే కాదుళ్ళు కంపెనీలు అటనే అసెంబ్లీ మంచి షెడ్యూల్ కూడా అరుచుకోవాలట ఈసారికే అప్పచెప్పిండ్రు అన్నట్టు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్దేమో ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అట్లనే పవర్ సరఫరాల శాఖ అంటే ప్రాజెక్టులు కట్టుడు, రేషన్ బియ్యం సప్లై చేసుడు ఇవన్నీ చూసుకోవాలన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి సారేమో రోడ్ల మంత్రి, అట్లనే సినిమాల మంత్రి అట. ఇక ఈ కాని నుంచి దవాఖానాల మంత్రి ఎవరని అంటే దామోదర రాజనరసింహులు సారే అన్నట్టు. ఇక ఆయనకు వైద్య శాఖ అప్పచెప్పిండ్రు. ఇగో ఇంకోటి అస్సలు ఉంది చూడండి, ఎమ్మెల్యే పదవి రాగానే ఆయనతో మంత్రి పదవికి వచ్చిండు కదా మన పొంగిలేటి సీనన్న. ఇక సీనన్నకైతే రెవెన్యూ శాఖ వచ్చింది పోండ్రి మొత్తానికి. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత కూడా గీనకే అప్పచెప్పిరట. తుమ్మల నాగేశ్వర సార్కి ఏమో వ్యవసాయ మంత్రి, అట్లనే నేతన్నలను మంచి చెడ్డ ఆర్చుకునే బాధ్యత కూడా గీనకే అప్పచెప్పిండ్రు. ఇక అమ్మలక్కలంతా ఫ్రీగా బస్సులు ఎక్కిపోతున్నారు కదా ఆర్టీసీలా, రవాణా శాఖనేమో పొన్నం ప్రభాకర్ అన్నకు అప్పచెప్పిరట. అట్లనే బీసీలో మంచి చెడ్డలు అరుచుకోవాల్సిన బాధ్యత కూడా ఈయనదే అన్నట్టు. అందరిది బాగానే ఉన్నది కానీ సీతక్కకు ఏ శాఖ అప్పచెప్పిరనేగా మీ డౌట్. పంచాయతీరాజ్ పనులు, అట్లనే శిశు సంక్షేమ శాఖ అప్పచెప్పిరట. ఇక దేవిని గుళ్ళు దేవాదాయ శాఖ, అట్లనే అడవుల శాఖనేమో కొండా సురేఖకు అప్పచెప్పిర్రు. ఇక ఆబ్కారీ శాఖనేమో ఇదివరకు గౌడన్నలు చూసుకుంటే ఈ కానించేమో జూపల్లి కృష్ణారావు సార్కి ఇచ్చిరట. ఇక ముఖ్యమంత్రి 11 మంత్రి శాఖలు అయితే అయిపోయినాయి కానీ గివి కాక ఇంకా 6 శాఖలు మిగిలి ఉన్నాయి అన్నట్టు. క్యాబినెట్లకు ఇక వాళ్ళు కూడా వచ్చినాక గివిటిని సుధా ఏం లేట్ చేయకుండా కంప్లీట్ చేస్తామని అనుకొస్తున్నారు. మరి చూడాలి ఎవరికి ఏ ఏ పదవులు వస్తాయో. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.